గత నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు పోలిని స్వర్గానికి పంపే ఘటంతో ఘనంగా ముగిశాయి. నెల రోజులుగా పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారంతా కార్తీక మాసం ముగియడంతో పోలమ్మను స్వర్గానికి పంపేందుకు పావన కృష్ణానదీ తీరంలో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. తన భక్తితో పరమశివుని మెప్పించిన మహాభక్తురాలైన పోలమాంబ స్ఫూర్తిని తలుచుకుంటూ కార్తీక దీపాలను నదిలో వదిలారు. కార్తీక దీపాల కాంతులతో కృష్ణా తీరం కళకళలాడింది. కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రవేశించడంతో నది తీరాలు కార్తీక దీపాలతో కలకల్లాడాయి. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తశుద్ధితో శివపూజలు చేస్తే బోందితో కైలాసం ప్రాప్తిస్తుందని నిరూపించిన పోలి చరిత్రను తలుచుకుంటూ ఆమెను స్వర్గానికి పంపేందుకు దీపాలు వదిలారు. పావన కృష్ణానదిలో మహిళలు వేకోజామునే తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి దీంతో గత నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కార్తీక దీపాల కాంతుల్లో కృష్ణా తీరం కలకల్లాడింది. తాడేపల్లి మండలం చిరావూరులో రైతు సహాయ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అనంతరం రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తేమ శాతం, గోతాలు, ట్రాన్స్పోర్టేషన్ పై రైతుల అనుమానాలను మంత్రి నాదెండ్ల మనోహర్ నివృత్తి చేశారు. క్షేత్రస్థాయిలో 3 నెలల నుంచి సిబ్బందిని అప్రమత్తం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి బస్తా ధాన్యం కొనడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని మంత్రి మనోహర్ చెప్పారు. తాడేపల్లి మండలం చిరావూరులో రైతు సహాయ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అనంతరం రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తేమ శాతం, గోతాలు, ట్రాన్స్పోర్టేషన్ పై రైతుల అనుమానాలను మంత్రి నాదెండ్ల మనోహర్ నివృత్తి చేశారు. క్షేత్రస్థాయిలో 3 నెలల నుంచి సిబ్బందిని అప్రమత్తం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి బస్తా ధాన్యం కొనడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని మంత్రి మనోహర్ చెప్పారు. తాడేపల్లి మండలంలో చిరావూరు గ్రామంలో రైతు సహాయ కేంద్రం సందర్శించి రైతులతో ఒక అద్భుతమైన ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా తేమ శాతం గురించి, గోతాల విషయం గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాం. జరుగుతున్న ప్రక్రియ ఎంత పకడ్బందీగా మేము క్షేత్రస్థాయిలో దాదాపు 3 నెలల నుంచి సిబ్బంది అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అప్రమత్తం చేశాము. రైతాంగానికి వివరించడం జరిగింది. ప్రతి బస్తా కొనడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరాల శాఖ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సమన్వయపరుచుకుని రైతుకు మాత్రం పెద్దపీట వేసి రైతు సంతోషంగా తాను పడిన కష్టాలు, ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వం నుంచి మేము కట్టుబడి ఉంటాం. గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి రైతులు ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారో అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో రచయితలు, కవులు ప్రోత్సహించే దిశగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. కవులు, రచయితలకు ప్రోత్సాహం లేక రచనలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్ను కలెక్టర్ లక్ష్మీష కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కవులు, రచయితలు, కార్టూనిస్టులు, కళాకారులు పోటీలు నిర్వహించి వారికి బహుమతులనిచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొదటి బహుమతి 5,000 రూపాయలు అందించనున్నారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 22, 23వ తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రచయితలు అలాగే కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆ కల్చరల్ డిపార్ట్మెంటు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మల్లెతీగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్గా ఇది చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది చెప్తున్నాను అనమాట. ప్రోత్సాహం కరువైంది సార్, పెద్దగా మనకు ప్రోత్సాహం లేదు, రాయాలని కూడా మోటివేషన్ రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదంటే చెప్పామన్నమాట. మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు, కాబట్టి దయచేసి రాయండి. జిల్లా యంత్రాంగం నుంచి మేము ప్రమోట్ చేస్తాము. ఒక కాంపిటీషన్లో కూడా పెడదామని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని చేసి పెడదామని చెప్తే సో దాదాపు 500 నుంచి 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. అంటే కథలు అలాగే కవితలు అలాగే కార్టూన్స్. సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము. దాదాపుగా 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏదైతే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారు అటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వబోతున్నాము. కథల పోటీలో 5,000 చొప్పున బహుమతులు, అలాగే దాని కవితల పోటీలో బహుమతులు, అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు, అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము. ఎందుకంటే ఆ రైటర్స్ మోటివేట్ అవ్వాలి. అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది, ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది మిమ్మల్ని. మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టాము. ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా కూడా మన జిల్లాలో చేయబోతున్నాము. దీనికి ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు, మీరు కూడా మంచి రచయితలు మీలో ఉన్నారు, మంచి కవులు మీలో ఉన్నారు, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానం. ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఆ కళ అనేదానికి ఒక ఇదేంటే ఒక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అది ఆటోమేటిక్గా పుడుతుంది. వాళ్ళు కొంచెం ప్రోత్సహించాలంటే ఇంకా పెరుగుతుంది. మంచి కవులు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారో, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగా రైటింగ్లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు. సో ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఇతిహాసంలో మన ఘంటసాల పాటలు మీకు తెలిసే ఉంది, ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయి ఉన్నాయో. సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది. కూచిపూడి మనకు ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలో, సో వరల్డ్ ఫేమస్. సో ఈ ప్రకారంగా ఉన్న కళని మనము ఆ చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్స్, న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నవంబర్ వచ్చే 23, 24, 22, 23 తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కార్తీక మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కొండపల్లి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరునికి పూజలు నిర్వహించారు. బోళా శంకరుని నామస్మరణతో పవిత్ర సంగమం మారుమ్రోగింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కొండపల్లి పురపాలక చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, రాధా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించగా విశేష సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో పవిత్ర సంగమ ప్రాంతం మారుమోగింది. ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీష, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల స్ఫూర్తితో మరో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా పవిత్ర సంగమం వద్ద కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు, మహిళలకు, భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చైర్మన్ చిట్టిబాబు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. సంకల్పం మన ఇంటి గురించి అయినప్పటికీ కూడా మనందరి చేత ఇక్కడ ప్రమాణం చేయించి సంకల్పం చేయించేటువంటి ఒక మంత్రభాగం, లేకపోతే అర్చన వల్ల, లేకపోతే కోటి దీపాలను వెలిగించటం ద్వారా ఏం జరుగుతుంది అంటే లోక కళ్యాణం జరుగుతుంది. సమస్త జనులు, ఈ లోకంలో ఉండే సమస్త జనులు సుఖంగా ఉండాలి అనే సంకల్పం చేస్తాం మనం. అది గొప్పతనం. కాబట్టి మన ఇంట్లో మనం చేసేటువంటిది ప్రతిరోజు అయితే
దానివల్ల మనకే సుఖం కలిగితే ఇలా కార్తీక మాసంలో మనందరం ఒక చోట చేరి మనందరం కలిసి దీపాలు వెలిగించి లోకంలో ఉండే జనులందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. అది గొప్పతనం. పవిత్ర సంఘంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొండపల్లి మున్సిపాలిటీ మరియు కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ పవిత్ర సంఘంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మనం అధికారంలోకి వచ్చిన కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కూటమి కైవసం చేసుకున్న కాడి నుంచి గత 2014-19లో ఎంత వైభవంగా ఈ యొక్క పవిత్ర సంఘం ఉండేదో అదేవిధంగా మనం నవరాత్రులప్పుడు నవరాత్రుల కార్యక్రమాలు, అంతేకాకుండా ఇప్పుడు కోటి దీపోత్సవం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు గారు మరియు నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరుగుతున్న ఈ ప్రాంతం మరిన్ని కార్యక్రమాలు జరిగే విధంగా కూటమి నాయకత్వం జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు ముఖ్యమంత్రి వర్యులు వద్దకు వెళ్లి 2014-19లో ఎటువంటి బ్రహ్మాండంగా జరిగాయో అన్ని కార్యక్రమాలు మళ్ళీ వచ్చిన 2 నెలల్లో వచ్చేటట్టు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ కృష్ణ గోదావరి నదుల అనుసంధానమైన పవిత్ర సంఘం వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడం, ఇంత దిగ్విజయంగా మంచి భక్తిభావంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దసరా ఉత్సవాల్లో దేవి నవరాత్రులు స్ఫూర్తితో కార్యక్రమాన్ని చేస్తే అంతకంటే ఇంక ఎక్కువ అభిమానంతో ఆనందంతో భక్తులందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు, అలాగే కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎంతో సహకారంతో అందరం కూడా ఒక మాట మీద ఉండి ఇంత శుభ్రంగా చేపట్టే ఇంత ఘనకార్యాన్ని ప్రశాంతంగా చేశాం. కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి వచ్చే సంవత్సరానికి ఏ లోటుపాట్లు రాకోకుండా ఇంకా బాగా చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి తన హృదయం చలించిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీసం గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయ్యి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవటం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్లే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏహ్యంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా
హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపునకు సంకేతంగా మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా నిర్వహించారు. మచిలీపట్నంలో మహిళలు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి సాగనంపుతూ నాగులేరులో దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పోలీస్ వర్గం నోము నిర్వహించారు. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటని మహిళలు ఈ సందర్భంగా తెలిపారు. జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని ప్రీత్యర్థం నెల రోజుల పాటు దీపాలు వెలిగించడం వల్ల అందరిలో జ్ఞానజ్యోతులు వెలుగుతాయని వారు వివరించారు. ఈ పోలీస్ వర్గం ఆ సందర్భంగా కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నుంచి మహిళలు నదుల వద్ద దీపాలతో నూతన శోభ సంతరించుకుంది. మచిలీపట్నం నాగులేరు నది ఒడ్డున దీపాలు వెలిగించి నోమును ఆచరించి ఆశీర్వాదాలు పొందారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బోందితో స్వర్గానికి చేరుకుంటామని పోలమ్మ భక్తి తత్పరత నిరూపించిందని భక్తుల విశ్వాసం. ఈ నెలంతా ఉపవాసాలుండి ఈ రోజు కార్తీక దామోదర్ని పంపిస్తామన్నమాట. ఆయురారోగ్యాల కోసం, సౌభాగ్యం కోసం ఈ నెలంతా చేసింది ఈ రోజు ఫలిస్తుంది అనమాట. అందుకని ఈ రోజు కోసం ఈ నెలంతా వెయిట్ చేస్తాం. కార్తీక దామోదర్ని ఈ రకంగా పంపిస్తాను, కోలేరమ్మని పంపిస్తామన్నమాట. మచిలీపట్నంలోని మంచినీళ్ళ కాలువ దగ్గర ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. మేము దీపాలు వదులుతాం అనమాట. నుంచి వస్తుందండి ఆచారము. ప్రతి సంవత్సరం ఎట్లాగే వస్తాము. ఉదయం లేసి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించేసి మా కాలువలో వదులుతాము. మేమందరం వచ్చి ఎప్పుడు మా పెద్దలు మాకు చెప్పారు, అప్పటి నుంచి మేమందరం ఎట్లాగే చేస్తున్నాము. ఈ మచిలీపట్నంలోని బాగుందండి, బాగుంది. వాటర్ బాగుంది, వదలడానికి వీలుగా అనుకూలంగా ఉంది, బాగుంది. ప్రసాదించేది. అంతేగాక దీప జ్యోతులు ఎలాగైతే కాంతులతో వెదజల్లుతూ ఉంటాయో మన యొక్క జీవితాలు కూడా అలా కాంతులను వెదజల్లుతూ ఉండాలని, అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగింది అందరి జీవితాలలో కాంతులు వెలుగొందాలని, మనలో ఉన్నటువంటి కూడా అజ్ఞానం తొలగి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలి పరమేశ్వరుడని. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడే కాబట్టి, విభూతి స్వరూపుడు కాబట్టి, విభూతి అంటే జ్ఞానం అనే ఒక అర్థం ఉంది కాబట్టి ఆ అర్థాన్ని తీసుకొని ఆయన అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఈ 30 రోజులు ఎవరైతే భక్తి ప్రధానం పార్వతీ పరమేశ్వరుల ప్రార్థన చేసి ఎవరైతే పూజ చేస్తారో వారికి తప్పకుండా కోరిన ఐశ్వర్యాలన్నీ కలుగుతాయని ఈ నెల యొక్క ప్రాశస్యం. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పర్యవేక్షణలో కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్ ఏరియాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అని డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిరంతరం డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేయరాదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేశామని తెలియజేశారు. బాలల హక్కుల పట్ల, బాలల సమస్యల పట్ల అందరూ అవగాహన, చైతన్యంతో ఉండాలని డీసీపీ సరిత చెప్పారు. బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని ఆమె ఆకాంక్షించారు. పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. వెంకటేశ్వరం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుర్గాపురం, బీఆర్టీఎస్ రోడ్డు, విజయవాడ నందు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జ్యువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కలయికతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. బాలల హక్కులను పరిరక్షిద్దాం, తద్వారా బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, ఏ దేశంలో అయితే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ అన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలు, వాటి ప్రభావాలు, అనర్థాలు, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన అంశాలపై బాలలకు అవగాహన కలిగించారు. బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, ఏ దేశంలో అయితే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ సరిత అన్నారు. పిల్లలు ఉన్న ప్రదేశంలోనూ పాఠశాలల్లో వారికి విధిగా
అందుబాటులో ఫిర్యాదుల బాక్స్ ఉండాలని, బాలలు వారికి ఏ సమస్య ఎదురైనా వెంటనే ఆ ఫిర్యాదుల బాక్స్ ద్వారా సమస్యలను తెలపాలని, సంబంధిత అధికారులందరూ ఆ సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. నేటి బాలలు మరియు యువత మార్పుకు శక్తివంతమైన ప్రతినిధులు అని, మనందరి కొరకు మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు మరియు దృక్పథాలను తీసుకుని రాగలరని అన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన ప్రపంచ బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. తదనంతరం బాలల హక్కుల పరిరక్షణ కొరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. చైల్డ్ రైట్స్ డేలో ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు బాయ్స్ అందరూ అనుకోవచ్చు, మేడం యూజువల్గా గర్ల్స్ మీదే కదా, మరి ఇందాక బాలబాలికల మీద అన్నారేంటి లైంగిక దాడులు అని మీరు అందరూ అనుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా, బాబా ఇక్కడ వినండి, అటు తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా కొన్ని హాస్టల్స్లో మేము విన్నాము, ఆల్రెడీ కేసులు కూడా రిజిస్టర్ చేసాం. మగపిల్లల మీద కూడా బ్యాక్ టచ్ చేసేటటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? ఉంటే ప్రైవేట్గా చెప్పొచ్చు, అంటే ఇక్కడ పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాసవి ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఎస్ఐ గారు వస్తారు, వాళ్ళకి చెప్పచ్చు. ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమని మేము అందరినీ రిక్వెస్ట్ చేసాం. మరి స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందో లేదో సార్ తెలియాలి, లేకపోతే మళ్ళీ ఒకసారి పెడదాం. ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, మళ్ళీ అది అయిపోవచ్చు, మళ్ళీ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. అదంతా మీ హక్కు అండి, ఇట్ ఈస్ యువర్ రైట్. చెప్పుకోలేనటువంటి బాధలు చాలా ఉంటాయి పిల్లలకి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానో, నాకు అనుభవం అయినటువంటి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఇట్ ఈస్ యువర్ రైట్ అని ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ కేమ్ అక్రాస్, నేను చాలా కేసెస్ బాయ్స్ మీద కూడా లైంగిక దాడులు జరగడం, వాళ్ళ మీద వేయకూడనటువంటి చేతులు, ఎక్కడ వేయకూడదో అక్కడ చేతులు వేయడం, వాళ్ళతోటి సెక్షువల్ యాక్ట్స్ చేయించడం, ఇవన్నీ కూడా పోలీసుగా మా నోటీస్కి వచ్చినాయి. అట్లాంటివి ఏమీ జరగకూడదు. ఏమన్నా జరిగిన సందర్భాలు ఉంటే ధైర్యం చేసి, ఇప్పుడు ఎట్లా అయితే జగదీష్ ముందుకు వచ్చాడో, లావణ్య ముందుకు వచ్చిందో, కృష్ణవేణి ముందుకు వచ్చిందో ఆన్సర్ చేస్తానని, అదే ధైర్యంతో మీరు ఒక చిన్న కంప్లైంట్ బాక్స్, ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ బాక్స్ లో వేసేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా ఇంట్లో కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళతో కానీ, స్కూల్ వాళ్ళతో కానీ, ఫ్యామిలీలో ఇతర మెంబర్స్ తో కానీ, ఎవరి నుంచైనా ఇట్లాంటి మొలెస్టింగ్, దాన్ని ఏమంటారంటే ఆ బ్యాక్ టచ్ ని మొలెస్ట్ చేయడం అంటారు, సెక్షువల్ అసాల్ట్ అంటారు. అది శృతి మించితే రేప్ అంటారు. అర్థమైందండి? సో అట్లాంటి పరిస్థితులు ఏమొచ్చినా దానికి ఒక చట్టం ఉంది, దాన్ని పాక్సో చట్టం అంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటారు. అంటే బాలల పైన లైంగిక వేధింపుల్ని నివారించేటటువంటి చట్టము 2012లో వచ్చింది, 2012లో ఆ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, పిల్లల మీద ఎవరైనా అట్లాంటి బ్యాక్ టచ్ చేస్తే వాళ్ళకి శిక్ష జీవిత ఖైదు వరకు ఉంటది. ఈవెన్ హ్యాంగ్ చేసేంత వరకు, అంటే ఉరి శిక్ష వరకు ఉంటది. అంత పెద్ద శిక్ష ఉంటది అన్నమాట. ఆడపిల్లలు వద్దని, మగపిల్లలు వద్దని, రకరకాల సమస్యలతోటి పిల్లలకి అసలుకి పురిట్లోనే పిల్లల్ని చంపేస్తున్నారు. అందుకని పిల్లల యొక్క ప్రథమ హక్కు ఏందయ్యా అంటే జీవించే హక్కు. ఆ తర్వాత పిల్లలకి ఎదిగే హక్కు, ఆడుకునే హక్కు, చదువుకునే హక్కు, పంచుకునే హక్కు, వాళ్ళ యొక్క భావాలని పంచుకునే హక్కు. ఇలాంటి ప్రాథమిక హక్కులు, చదువుకునే హక్కు, ఆడుకునే హక్కు, ఆహారాన్ని మంచి బలమైన ఆహార, పౌష్టికాహారాన్ని తినే హక్కు. ఎందుకంటే దీన్ని హక్కు అంటున్నామంటే, ఇవాళ మీరే రేపు మళ్ళీ ఈ నగరాన్ని ఏలాలి, మీలోంచి ఒకరు నగరాన్ని ఏలొచ్చు, దేశాన్ని ఏలొచ్చు, రాష్ట్రాన్ని ఏలొచ్చు. ఎవరు ఎక్కడ ఉంటారు, ప్రొఫెసర్లు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు. అందుకని పిల్లల్ని ఏ దేశమైతే పిల్లల యొక్క హక్కులు కాపాడి పిల్లల యొక్క శ్రద్ధ బాగోగులు బాగా చూసుకుంటుందో ఆ దేశానికి మాత్రమే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది, ఆ దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందువలన పిల్లల్ని చూసుకునే హక్కు ప్రభుత్వాలది, సమాజాన్ని. అందుకని ప్రభుత్వాలు ఏం చేయాలి? చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో
డెన్మార్క్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ చాలా దేశాల్లో 8 నుంచి 9%, 10% దాకా వాళ్ళ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉండారు. కమ్యూనిజాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని మార్క్సిస్ట్ విశ్లేషకులు రమేష్ పట్నాయక్ చెప్పారు. కార్మికులను చైతన్యం చేసి సోషలిజమే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలోని ఐఎంఏ హాల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. తొలుత ఫాసిజం, పాలక పీడిత వర్గాల్లో వైరుధ్యం అంశంపై మార్క్సిస్ట్ విశ్లేషకుడు డి రమేష్ పట్నాయక్ ప్రసంగించారు. అనంతరం హిందుత్వ, లౌకికవాదం, భారత రాజ్యాంగం అంశంపై మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ దేశ దశ దిశ మార్చాలంటే రాబోయే రోజుల్లో ఎర్ర జెండా ముందుండాలన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడక ముందే కార్మిక వర్గం తమ హక్కుల సాధనకు బ్రిటిష్ వారిని ఎదిరించి ఎర్ర జెండా చేతబట్టి అనేక చట్టాలను సాధించుకుందన్నారు. అలాంటి చట్టాలకు నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్, జల్లి విల్సన్, ఎస్ వెంకట సుబ్బయ్య, రాధాకృష్ణమూర్తి, చలసాని రామారావు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ 100 శతాబ్ది ఉత్సవాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఏఐటీసీ నాయకత్వాన 3 సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. అందులో ఒక సెమినారు ఈరోజు విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు విశాఖపట్నంలో 25వ తేదీన 3వ సెమినారు, తిరుపతిలో 2వ వారంలో నిర్వహించబోతున్నాం. ప్రధానంగా 1920లో ఏర్పడినటువంటి ఏఐటీసీ ఏ లక్ష్య సాధన కోసం కార్మిక సంఘం ఏర్పడిందో, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని విముక్తి జరిపించాలని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని బయట దేశం నుంచి పోవాలని, ఈ దేశాన్ని ఈ దేశమే పరిపాలించుకోవాలనేటటువంటి లక్ష్య సాధన కోసం ఏర్పడినటువంటి ఏఐటీయూసీ 5 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావం అయినాక ఈ 100 సంవత్సరాల్లో ఏఐటీసీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలు కూడా ఉన్నందువలన మేము కమ్యూనిస్టు పార్టీ రాజకీయ విధానాల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఈ దేశంలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కూడు గుడ్డు కావాలనే లక్ష్యం కోసం పోరాడుతున్నటువంటి వారికి కూడా కార్మిక వర్గం జరుపుతున్నటువంటి అనేక పోరాటాలకు కూడా భాగస్వాములయ్యారు. అనేక ఉద్యమాలు సపోర్ట్ చేశారు. అనేక విజయాల్లో భాగస్వాములయ్యారు. అటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఏఐటీసీ బాధ్యతగా ఈ 3 సెమినార్లు నిర్వహించి వాళ్ళు ఏ లక్ష్య సాధన కోసం పోరాటం చేయబోతున్నారో ఆ లక్ష్య సాధనలో కార్మిక వర్గాన్ని ముందుకు నడపాలనే దీక్షతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. ఈ సిపిఐకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.